గ్రామంలో ఒక ఉదయాన్న ఏదో భయంకరమైన తప్పు జరిగింది. సూర్యుడు యథావిధిగా ఉదయించినా వెలుగుపడినా స్పందన లేదు. గ్రామంలో ఉన్న గంట మోగినా కూడా శబ్దం రాలేదు. మనిషి అడుగు మధ్యలోనే నిలిచిపోయింది. ఆకాశంలో ఎగిరిన పక్షులు కదలకుండా అలా గాలిలో ఉండిపోయాయి. గాలి కూడా ఊపిరి తీసుకోవడం మరిచిపోయింది. ప్రపంచం ఉంది కాని కాలం మాత్రం లేదు. ఏదో జరిగిందని అనిపించింది. ఏదో వింతగా ఉంది. అమ్మమ్మ రోజా తన పిల్లితో ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టింది. హఠాత్తుగా ఆమె గుండె బరువు ఎక్కింది. చుట్టూ అన్నీ జీవంతో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కాని నిర్జీవంగా ఉన్నాయి, ప్రాణం లేని శరీరంలాగా. తన ఇంటి లోపలి వెళ్లి చూసింది. ఇంట్లో ఉన్న గడియారాన్ని చూడగా అది పాడైపోలేదు కాని టిక్ టిక్ శబ్దం మాత్రం ఆగిపోయింది. నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. ఆ నిశ్శబ్దైన క్షణంలో బ్లాక్ క్యాట్ కళ్ళు మెల్లగా మెరిశాయి. కాలం తనంతట తానే ఆగిపోలేదు. ఎవరైనా దాన్ని ఆగమని కోరి ఉంటారు. వారిద్దరూ నిశ్శబ్దాన్ని అనుసరిస్తూ ఖాళీ వీధిలో నడవడం మొదలుపెట్టారు. వాళ్ల వేస్తున్న అడుగులు కూడా శబ్దం రాలేదు. గ్రామం చివర పాతబడ్డ గడియారం బిల్డింగ్ కనిపించింది. ఆ బిల్డింగ్ శిథిలంగా నిశ్శబ్దంగా ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. తలుపు కూడా చప్పుడు లేకుండా తెరుచుకుంది. లోపల అడుగుపెట్టగానే కాలం ఆగిపోయిందన్న భావన కలిగింది. గడియారం గేర్లు తరగకుండా ఆగిపోయాయి. గాలిలో దుమ్ము కణాలు తేలుతూ ఉన్నాయి. తిరిగే పెండ్యులం కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇది గది కాదు, ఇది కాలం పట్టుబడిన చోటు. అప్పుడే ఒక వెలుగు మెరిసింది. గడియారం గుండెల్లో నుంచి ఒక రూపం బయటపడింది. మనిషి కాదు, ఆత్మ కాదు, కాలానికంటే పురాతనమైన ఉనికి. ఆ టైం కీపర్ చెయ్యి ఎత్తగా ఒక దృశ్యం వారి ముందర ప్రత్యక్షమైంది.